ఏ జాను, నిన్ను కలవడానికి మీ అక్క వచ్చింది, వెళ్ళు. నీకే చెప్పేది వినపడుతుందా? వెళ్ళి మీ అక్కను కలు. నాకెవరిని కలవాల్సిన అవసరం లేదు. వచ్చింది ఎవరో కాదు, మీ అక్క. అర్థమవుతుందా? నేను ఎవరిని కలవను, ఎవరితోనూ మాట్లాడను. వెళ్ళిపోమ్మని చెప్పండి. సరే, నీ ఇష్టం. సారీ మేడం, మీ చెల్లెలు మీతో మాట్లాడటానికి ఇష్టం లేదంటుంది మేడం. ఏంటండి మీరు చెప్పేది? మీ అక్క స్రవంతి వచ్చిందని చెప్పారా? చెప్పానండి, కానీ కలవడానికి ఒప్పుకోవటం లేదు. మేడం, నేను తనను కలవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కలవమని చెప్పండి. తను కలవడానికి ఒప్పుకోపోతే నన్నేం చేయమంటారు? ప్లీజ్ మేడం, నా చెల్లెల ఆవేశంలో ఏదో పిచ్చి నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను. నా కోసం మరొక్కసారి రిక్వెస్ట్ చేయండి. సరే. ఇదిగో, నువ్వు కలవనన్నావని చెప్తే మీ అక్క వినిపించుకోవటం లేదు. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతానంటుంది. ఒక్కసారి కలిస్తే ఆమె సంతోషిస్తుంది. పద. నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. ఒక్కసారి కలిస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? ఏంటండి ఇది? నాకంటూ స్వతంత్రం లేదా? మాకిష్టం ఉంటేనే వచ్చిన వాళ్ళని కలుస్తాం, లేదంటే కలవాల్సిన అవసరం లేదు. మీరు బలవంతం చేస్తే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి మేడం, రమ్మని చెప్పిందా? లేదండి, మీ చెల్లెలు బాగా కఠినంగా మాట్లాడుతుంది. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనంటుంది. ఎక్కువగా మాట్లాడితే నా మీద కంప్లైంట్ ఇస్తానని రూల్స్ మాట్లాడుతుంది. అది కాదు మేడం, నేను ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను ప్లీజ్. చూడండి, తనకిష్టం లేదంటే నేను మాత్రం ఏం చేస్తాను? ప్లీజ్ వెళ్ళండి. చెప్పొదినా? జానకి దేవుతో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. తన నిర్ణయం దేవుతో కూడా చెప్పింది. అదే అర్థం కావడం లేదు రామ్. దేవు భయపెట్టి ఒప్పించినట్టున్నాడు. ఎందుకు ఇలా చేశామని అడగడానికి వస్తే జాను నన్ను కలవడానికి ఇష్టపడటం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు రామ్.